రైతులు కల్లాలలో ఏ విధంగా అరిగోసపడుతున్నారో దాన్ని చూసి చివరికి లాభం లేదు. మరి బీఆర్ఎస్ పక్షాన పోరాడితేనే ఈ ఒడ్లన్నీ కల్లాలని తరలుతాయని చెప్పేసి మరి ఈ రోజు మన నల్లగొండ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు పెద్దలు కంచర్ల భూపాలరెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు పక్షాన ఈనాటి మహాధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ గారు, మిరాల్గూడ శాసనసభ్యులు భాస్కర్ రావు గారు, అదేవిధంగా రాష్ట్ర పెద్దలకు, మరి జిల్లా నాయకులకు, రైతులకు, మరి మహిళా సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా మరి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా 10 ఏళ్ల కాలంలో రైతు ఎక్కడ కూడా అలసిపోకుండా అలవకుండా హాయిగా మరి నిద్రపోయినటువంటి సందర్భాలు చూసినాం. ఎప్పుడు కూడా రోడ్డెక్కని పరిస్థితి చూసినాం. ఏమైతే కాంగ్రెస్ పార్టీ మాయమాటలకు నమ్మి రైతులు ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాల్లో రైతు ఎప్పుడైతే మోసపోయిందో ఆ మోసం నుంచే మళ్ళీ స్టార్ట్ అయింది రైతు యొక్క వ్యధలు బాధలు. ఇక మళ్ళీ ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి అన్నమో రామచంద్ర, మేము పండించినటువంటి ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వట్లేదు, మేము పండించినటువంటి ధాన్యాన్ని సరైన టైంలో ప్రభుత్వం కొంటలేదు, మా పండించిన పంటను తాలు పేరుతో బి గ్రేడ్ పేరుతో అనేక కోతలతోని మరి కోతలు విధిస్తూ మాకు రావాల్సిన డబ్బులలో కోతలు విధిస్తుందని ప్రభుత్వం మీద ఇవాళ నిందించడానికి ఈ రైతు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి రైతులకు మరొకసారి స్వాగతం పలుతూ, నిజంగా కూడా చూస్తా ఉన్నాం. మరి మొన్నటి దాకా దర్దాపుగా 2 నెలలు గడుస్తున్న కొద్దీ మరి వర్షాకాలం రాబోతున్న కొద్ది కూడా ఇవాళ కల్లాలో ఎక్కడ చూసినా మరి అక్కడే ధాన్యపు రాసులు కనబడతా ఉన్నాయి. రైతులు అరగోసపడతా ఉన్నారు. రైతులు లారీల చుట్టూ, ఐకేపీ సిబ్బంది చుట్టూ, మరి అదే విధంగా అధికారుల చుట్టూ మొరవించుకున్న ఎత్తే పరిస్థితి లేదు. లారీ వస్తే అమాలి ఉండడు, అమాలి వస్తే అక్కడ సిబ్బంది ఉండదు. మరి లారీ ఎత్తితే మరి ఎత్తిన ఎంబటి గతంలో కేసీఆర్ ప్రభుత్వం మన ప్రభుత్వం ఉన్న వెంటనే మరి రైతు బస్తాలు ఎత్తిన కాంట కాగానే ఎంబటే